హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డ్వాక్రా గ్రూప్‌లోని మహిళలకు ఒక శుభవార్త అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అంటే డ్వాక్రా గ్రూప్‌లోని మహిళలకు వివిధ రకాల ప్రభుత్వ పథకాలైతే అమలు చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా తక్కువ వడ్డీకే రుణాలు అందజేయడం లేదా సున్నా వడ్డీకే రుణాలనేది అందజేయడం లేదా వారికి సంబంధించిన వడ్డీలనేది మాఫీ చేయడం ఇటువంటి ప్రభుత్వ పథకాలనేది ఇప్పటివరకైతే మాఫీ అనేదైతే చేస్తూ రావడం జరిగింది. అలాగే రుణాలనేది ఇస్తూ రావడం జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపుల్లోని సంఘాలు ఏవైతే ఉన్నాయో అంటే డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఒక్కొక్క సంఘానికి రూ. 15,000 అనేది ఉచితంగా అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అందరికీ ఇస్తారా? ఎవరికి ఇస్తారు? అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో అందులో కొత్తగా ఏవైతే ఏర్పడిన సంఘాలు అనేది ఉన్నాయో వారికి మాత్రమే ఒక్కొక్క సంఘానికి రూ. 15,000 ఉచితంగా అయితే అందజేయబోతున్నారు. ఇప్పటికే ఆల్రెడీ డ్వాక్రా సంఘాలు పాతవి ఏవైతే ఉన్నాయో వారికి ఈ యొక్క పథకం అనేది అయితే వర్తింపచేయదు. ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా ఏర్పాటు అనేది చేసుకుని ఉన్న డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. 3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,000 మంది కొత్తగా డ్వాక్రా సంఘాలు అనేది ఏర్పాటు అనేది చేసుకున్నట్లు ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి రూ. 15,000 చొప్పున వారి యొక్క బ్యాంక్ ఖాతాల కంటే ఆ యొక్క గ్రూప్ కు సంబంధించిన ఖాతాకు జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ యొక్క మొత్తాన్ని తిరిగి ఆ యొక్క సంఘాల సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సంఘం ఖాతాలో ఈ యొక్క డబ్బు అనేది నిల్వ అనేది ఉంటున్నట్లు, ఈ యొక్క డబ్బులు అనేది డ్వాక్రా గ్రూప్ కి సంబంధించిన ఖాతాలో కనుక ఉన్నట్లయితే డ్వాక్రా గ్రూప్ లోని మహిళలు ఈజీగా అప్పులు అంటే రుణాలు అనేది తీసుకునే దానికి వీలుగా ఉంటుందని, బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో సంఘానికి రుణం మంజూరు అనేది అయ్యే విధంగా రివాల్వింగ్ ఫండ్ అనేది ఉపయోగపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు అనేది చేయబడిన ఈ యొక్క డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంఘాలకు సంబంధించిన గ్రూప్ లో ఈ యొక్క అమౌంట్ అనేది అయితే జమ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క జాబితాను జిల్లాలకు పంపినట్లు, తదుపరి చర్యలు తీసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇప్పటి వరకు డ్వాక్రా సంఘాల్లో గనుక చేరకపోయినట్లయితే వెంటనే మీకు దగ్గరలోనే ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా సంఘాలకు సంబంధించిన లీడర్ ఉన్నారో వారిని గనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే 10 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడినట్లయితే మీకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది ఈ యొక్క డ్వాక్రా సంఘానికి సంబంధించిన గ్రూప్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. దీనిని ఉపయోగించుకునే బ్యాంకుల ద్వారా రుణాలు అనేది అది కూడా తక్కువ వడ్డీకి రుణాలు పొందేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇంకెవరైనా సరే డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అనేది అవ్వకపోయినట్లయితే వెంటనే ఏర్పాటు అనేది చేసుకోండి. కొత్తగా ఏర్పడిన ప్రతి సంఘానికి రూ. 15,000 ఉచితంగా ఆ యొక్క గ్రూప్ కు సంబంధించిన ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు.